ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది వ్యక్తులు తులసి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి పూలు, పండ్లు, పట్టు చీర, గాజులు అన్నీ కూడా తీసుకొని వచ్చి టేబుల్ పైన పెడతారు. అప్పుడే కీర్తి వీళ్ళందరూ ఎవరు అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అదే నాకు కూడా అర్థం కావటం లేదు, ఎవరు వీళ్ళు ఇవన్నీ తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టేసి వెళ్తున్నారు అని శ్రీనివాస్ కూడా అనుకుంటూ చూస్తూ ఉంటాడు. అప్పుడే జై లోపలికి వస్తాడు. హాయ్ అంకుల్, నా పేరు జై. నేనే వీటన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాను. నేను పెట్టమంటేనే వీటన్నింటిని వాళ్ళు తీసుకొని వచ్చి లోపలికి పెట్టారు. నేను జానుని తీసుకొని వచ్చింది. నా పేరు జై. నేను $1 బిలియన్ బిజినెస్ చేస్తూ ఉంటాను. జాను, నేను ఈరోజు కార్లో మీ ఇంటి వరకు తీసుకొని వచ్చి డ్రాప్ చేశాను. వస్తూ మీ ఇంట్లో అందరి వాళ్ళ గురించి జాను నాకు వివరించింది. మీ అందరి గురించి తెలుసుకున్న తర్వాత నాకు మీ అందరిని ఒకసారి చూసి మాట్లాడాలి అనిపించింది. అందుకే నేను ఇలా వచ్చాను. అంతేకాదు, నాకంటూ ఎవరు కూడా లేరు. నాకు కూడా ఇలాంటి ఫ్యామిలీ ఒకటి ఉండాలి అనిపించింది. జాను కావాలి అనిపించింది. జాను పక్కన పెళ్లిపీటల మీద కూర్చొని జానుని తాళి కట్టాలి అనుకుంటున్నాను. మీరు అందరూ కూడా ఒప్పుకుంటే నేను జానుని పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటున్నా. అందుకే ఇవన్నీ తీసుకొని వచ్చాను. నాకు మీలాంటి కుటుంబం కావాలి, జాను లాంటి అమ్మాయి కావాలి. అందుకే నేను ఇలా అడుగుతున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి అని జై అలా డైరెక్ట్గానే జానుతో పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే జాను చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే తులసి మరింత షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటుంది. శ్రీనివాస్ లక్ష్మికి అర్థం కాక జై వైపు అలా తదేకంగా ఆ మాటల్ని వింటూ ఉంటాడు. మరి జై మంచివాడు, $1 బిలియన్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి ఒప్పుకుంటారా? అయితే జాన్ ఒప్పుకుంటుందా అంది నెక్స్ట్.